హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. ఇది వెన్స్డే వ్లాగ్ అనమాట. చాలా రోజుల నుంచి ఎడిట్ చేయాలంటే కుదరలేదనమాట. ఈరోజు చేసి పోస్ట్ చేయాలనేసి చేస్తున్నాను. వెన్స్డే చికెన్ కర్రీ చేశానండి. నార్మల్గా చేసే చికెన్ కర్రీ ఎప్పుడు తింటాం కదా అనేసి కొంచెం ఈరోజు వచ్చేసి ఓన్లీ పచ్చిమిర్చితో మాత్రమే, ఎర్రకారం లేకుండా పచ్చిమిర్చితో మాత్రమే ఇలా చికెన్ చేసుకుంటున్నాను. అందులో కాంబినేషన్గా ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ముందుగా వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు మిక్సీ కొట్టానండి. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా ఒక గుప్పిడంతా, ఎక్కువ తీసుకోవాలి, మన పిరికెట్ నిండా తీసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా సరి సమానంగా తీసుకోవాలంటే అన్నీ కలిసి గ్రైండ్ చేయాలి. అందులో అన్నీ ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు ఈ ముద్దను వచ్చేసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. అదే బౌల్లో పెరుగు వేసుకొని ఉప్పు, అలాగే వచ్చేసి జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, అలాగే వచ్చేసి గరం మసాలా, చికెన్ మసాలా వేసి కలిపి, చికెన్ వేసి కలిపి మొత్తము 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత వచ్చేసి చేసుకుంటే బాగుంటుంది. అలాగే వచ్చేసి పక్కన వచ్చేసి నేను ఒక బౌల్ పెట్టుకొని, బండలు పెట్టుకొని అవన్నీ హోల్ గరం మసాలా వేసుకొని, ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట. చికెన్ వేసుకొని అలా బాగా హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ బాగా కలపాలండి. అలా కలిపినప్పుడు ఏమవుతుందంటే చెమ్మంతా పోయి ఆయిల్ మాత్రమే బయటకు వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ బయటకు వచ్చినాక తర్వాత మసాలాలు కానీ తక్కువైతే కొన్ని మసాలాలు వేసుకొని, కారం కానీ తక్కువ అనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే మిరియాల పొడి ఉన్న మిరియాల పొడి వేసుకోండి. నేను తర్వాత వచ్చేసి గరం మసాలా, చికెన్ మసాలా పైన వేసేసి మూత పెట్టేశాను అనమాట. కావాల్సిన నీళ్ళు పోసుకొని మూత పెట్టేశాను. ఒక 10 to 15 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుందండి. తర్వాత పక్కన వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్లెయిన్ బిర్యానీ కోసము. రైస్ వాటర్ పెట్టుకున్నాను ప్లెయిన్ బిర్యానీ కోసం పక్కనే పెట్టేసుకుని అందులో కొత్తిమీర, అలాగే వచ్చేసి పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కొద్దిగా నిమ్మరసము, ఆయిల్ వేసేసి వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. అంతలోపు పక్కన వచ్చేసి ముందుగా ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక బౌల్లో వేసుకొని ఆనియన్స్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మొత్తం పచ్చిమిర్చి కూడా వేసానండి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. మిక్స్ చేస్తూ అలాగే మనం ముందుగా కాంచి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము, ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చేసి కొద్దిగా హాట్ వాటర్ ఉన్నాయి కదా, మనము రైస్ కోసం పెడుతున్న హాట్ వాటర్ వేడి ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా దీంట్లో పోసుకొని ఇట్లా ముందుగా అలా పోసేసుకోవాలండి. పోసుకొని కొద్దిగా పతలాగా చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది. ఇది వచ్చేసి కొంచెం సగం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పలచగా ఉండాలి, లేకపోతే అంటుకుంటుంది అనమాట. బౌల్కు రైస్ అనేది అంటుకుంటుంది. సో ఇలా పలచగా చేసుకొని, మీకు కొంచెం చిక్కగా ఉందనుకుంటే కొంచెం హాట్ వాటర్ మళ్ళీ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సైడ్కు పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట ఒక బౌల్లో. ఇది ఎందుకు తీసి పెట్టుకుంటున్నానో మీకు చెప్తానండి వీడియోలో అనమాట. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. పైన కొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాను, ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్. ఇదిగోండి, అంతలోపు ఈ చికెన్ కర్రీ కూడా మోస్ట్లీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే ముక్క కూడా బాగా ఉడికిందని అర్థం అండి. సో ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని చికెన్ని బాగా బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుందండి. నేను ముక్క ఉడికిందో లేదో ఇలా చూస్తున్నాను అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని ఇంకా బాగా వేడెక్కిపోయినాయి వాటరు. సో దీంట్లో వచ్చేసి రైస్ వేసుకుంటున్నాను. ఇది ఒక 30% కూడా ఉడకనవసరం లేదండి. ఒక 70% ఉడికితే సరిపోతుందన్నమాట. రైస్ 70% ఉడికిన తర్వాత రైస్ తీసేసి ముందుగా మనము అంతా కలిపి పెట్టుకున్నాం కదా బిర్యానీకి, ఆ బిర్యానీ బౌల్లో 2 లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఒక ఉడికేసింది నాకైతే. తీసేసి నేను ఇంకా బౌల్లో వేసుకుందామని హాట్ వాటర్ తీసి కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి ఎందుకు పెట్టుకుంటున్నానో నేను మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ఉడికిపోయింది.
ఇదంతా తీసేసి నేను ముందుగా మనము గ్రేవీలాగా చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ బౌల్లో, అందులో 2 లేయర్స్గా వేస్తున్నానండి. నేను టకటక 2 లేయర్స్గా వేసి 1 లేయర్ వేసిన తర్వాత మళ్ళీ పైన వచ్చేసి మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా 1 లేయర్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. జీడిపప్పులు కావాలంటే జీడిపప్పులు వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకోవాలని, అలా సెకండ్ లేయర్ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, అలాగే వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, కలిపేటప్పుడు అది పైన వేసేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి అలా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా తీసేసి కొంచెం నెయ్యి కానీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా హాట్ వాటరు, అది వచ్చేసి పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంచుల చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటే ఏమైపోతుందంటే కానీ వాటర్ కూడా కిందికి దిగేసి నీట్గా అయిపోతుందండి. ఏమి చెమ్మ లేకుండా మంచిగా అవుతుందండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో వచ్చేసి ఒక 10 మినిట్స్ పెట్టేస్తే అయిపోతుందండి అక్కడికి బిర్యానీ. చాలా బాగా వచ్చిందండి నాకైతే కానీ. ఒక 15 మినిట్స్లోగా ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ఇలా ప్లెయిన్ బిర్యానీ తయారు చేయండి. ఈ ప్లెయిన్ బిర్యానీ చికెన్ గ్రేవీతో కానీ చికెన్ ఫ్రైతో కానీ చాలా బాగుంటుంది. మనం దమ్ బిర్యానీ చేస్తే ముక్కలు పక్కన పెడతాము, టేస్ట్ ఉండదు కదా. సో ఇలా అయితే ట్రై చేయండి. సో ఇంతేనండి, అయిపోయిందనమాట. నేనైతే తడి బట్ట వేశాను, చూడండి ఎంత బాగైందంటే రియల్గా చాలా బాగైంది. సో అయిపోయిందండి నాకైతే కానీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.